పిఠాపురంలో చీమ చిటుక్కుమన్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తెలిసిపోతోందా? నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పవన్ తాజాగా నియోజకవర్గ పోలీస్ వ్యవస్థపై రిపోర్ట్ను కోరారట. పిఠాపురంలోని పిఠాపురం టౌన్, గొల్లప్రోలు, కొత్తపల్లి, పెదపూడి పోలీస్ స్టేషన్ల వ్యవహారాలపై పవన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా కోరినట్లు సమాచారం. ఇంతకు పిఠాపురం పోలీసులకు రిపోర్ట్ పవన్ కళ్యాణ్ ఎందుకు కోరినట్లు, రిపోర్ట్ రిక్వెస్ట్ వెనుక అసలు కారణాలేంటి, ఆ రిపోర్టు ఆధారంగా తీసుకోబోతున్న చర్యలు ఏంటి? లెట్ us watch the story. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలప్మెంట్ పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన శాంతి భద్రతలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఇకపై ప్రతి వారం నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. సొంత ఇలాకాలోని శాంతి భద్రతల అంశంపైన ప్రత్యేకంగా ఆరా తీసిన పవన్ పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. పిఠాపురంపై తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషి అధికారులకు వివరించి వాటిని వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని 4 పోలీస్ స్టేషన్ల పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. గత ప్లీనరీ వేదికగాను సొంత నియోజకవర్గ పోలీసుల తీరుపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారుల కారణంగా హోంశాఖ చులకన అవుతోందన్నారు. అందుకే ప్రజలను ఇబ్బంది పెట్టే నేరస్తులనే కాదు, ఆ నేరస్తులకు అండగా నిలుస్తున్న నాయకులు, పోలీసులను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది? పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారు? కఠినంగా వ్యవహరించకపోవడానికి కారణాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పిఠాపురంలోని పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు జరుగుతుండడం, ప్రైవేటు వ్యక్తుల హవా పెరగడం, పలు కేసుల్లో అనుమానితుడైన వ్యక్తిని రూరల్ ఎస్ఐ ఏకంగా 2 నెలలు తన జీపు ప్రైవేట్ డ్రైవర్గా ఉంచుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే హెచ్చరికలు చేశారు. పిఠాపురం పోలీసుల వ్యవహార శైలి మార్చుకోవాలని ఆగ్రహించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పిఠాపురం సీఐ శ్రీనివాస్తో పాటు సర్కిల్లోని 4 ఎస్ఐలను తన కార్యాలయానికి పిలిపించారు. రూరల్ ఎస్ఐ ప్రైవేట్ డ్రైవర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటనలపై ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి బ్యాచ్ ఆగడాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇకపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్రికల్లో వచ్చిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల వద్ద ప్రైవేటు వ్యక్తులు ఎందుకుంటున్నారని, ఫిర్యాదుదారులతో వారు ఎందుకు మాట్లాడాల్సి వస్తోందని ఆరా తీశారు. ఎస్పీ, డీజీపీకి వివరాలిచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో పిఠాపురం టౌన్, రూరల్, గొల్లప్రోలు, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పనితీరుపై నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. స్టేషన్ల వద్ద పరిస్థితి, గతంలో జరిగిన వ్యవహారాలు, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం, పోలీసింగ్ ఎలా ఉంది తదితర వివరాలను సేకరించి పవన్ కళ్యాణ్కు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏసీబీకి పట్టుబడిన కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గంలోని దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజులను 2024 అక్టోబర్లో నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసు నుంచి తప్పించేందుకు ఎస్ఐ 20,000 లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఈ నెల 24వ తేదీ రాత్రి గుణశేఖర్తో పాటు అతడు వినియోగించే పోలీసు జీపుపై ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్న నల్లా శివను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అప్పటి నుంచి ఎస్ఐ రిమాండ్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ గుణశేఖర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూక్ష్మ స్థాయిలో నియోజకవర్గంలోని ప్రతి అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఏ తప్పు జరిగినా తన దృష్టికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎవరు తప్పు చేసినా తన మన అన్న భేదం లేకుండా
అందరి ముందు కడిగి పారేస్తున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, మహిళల రక్షణ వంటి విషయాల్లో సీరియస్ అవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై అధికారులతో సమీక్షించడంతో పాటు పోలీసింగ్ పైన ఫోకస్ పెట్టి తప్పులను సరిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఫోకస్ ఉండడంతో నియోజకవర్గంలోని అధికారులు మంచి పని చేస్తే గుర్తింపు లభిస్తుందని కొందరు అధికారులు భావిస్తుండగా, తప్పులు చేస్తే దొరికిపోతామని మరికొందరు బిక్కుబిక్కుమంటున్నారు. తమ ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సీఎం నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించడం, ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులు, ప్రజా అవసరాలపై స్పందిస్తుండడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.